హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్కు అండగా నిలుస్తున్న అమెరికా ఆ దేశానికి దీర్ఘశ్రేణి క్షిపణులను అందించేందుకు ముందుకొచ్చింది. ఏటీఏసీఎంఎస్ లాంగ్ రేంజ్ మిసైల్ సరఫరా చేస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చినట్లు ఎన్బీసీ న్యూస్ తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రష్యా ఆక్రమిత భూభాగంలోని సప్లై లైన్లు, ఎయిర్ బేస్లు, రైల్ నెట్వర్క్లపై దాడి చేసి అంతరాయం కలిగించేందుకు తమకు ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ సరఫరా చేయాల్సిందిగా కీవ్ పదే పదే బైడెన్ ప్రభుత్వాన్ని కోరింది. బైడెన్తో చర్చల కోసం గురువారం జెలెన్స్కీ వాషింగ్టన్ను సందర్శించారు. ఈ సందర్భంగా కీవ్కు $325 మిలియన్ సైనిక సహాయ ప్యాకేజీను ప్రకటించినప్పటికీ ఏటీఏసీఎంఎస్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో పెంటగాన్ నుంచి కానీ జెలెన్స్కీ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాయిటర్స్ మాత్రం యుక్రెయిన్కు ఏటీఏసీఎంఎస్ను సరఫరా చేయాలని అమెరికా యోచిస్తోందని ఇటీవల రాసుకొచ్చింది. ఏటీఏసీఎంఎస్ను శత్రువు సెకండ్ ఎచెలాన్ దళాలపై భీకర దాడి కోసం అభివృద్ధి చేశారు. యుఎస్ ఆర్మీ వెబ్సైట్ ప్రకారం వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్ సైట్లను దాడి చేయడానికి ఉపయోగించవచ్చు. యుక్రెయిన్కు మద్దతుగా ఉంటామని బహిరంగంగానే బైడెన్ ప్రకటించారు. ఎయిర్ డిఫెన్స్ సహా అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్న బైడెన్ హామీపై జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. తమ సైనికులకు ఇప్పుడు ఏదైతే అవసరమో అవి అందించేందుకు అమెరికా ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ తెలిపారు. తాజాగా యుక్రెయిన్పై రష్యా మరోసారి దాడికి పాల్పడింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఇందులో 4 పిల్లలు ఉన్నట్లు సమాచారం. అంతకుముందు జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.